డేకి ముందు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన హిట్ మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడింది. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీ వేదికగా తన రిటైర్మెంట్ వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోజు నుంచే నా గురించి బయట రకరకాల వార్తలు వస్తున్నాయి. నేను ఆడుతున్నంత కాలం ఇవి వస్తూనే ఉంటాయి. వాటిని నేను అస్సలు పట్టించుకోనంటూ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశారు. మైదానంలోకి దిగి బ్యాటింగ్ చేయటం, నా దేశానికి ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించడమే నా పని. బయట వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నా పని నేను చేసుకుంటాను. అసలు ఇలాంటి రూమర్స్, విమర్శలు లేకపోతే ఆటలో కిక్ ఏముంటుంది అంటూ తగిన శైలిలో నవ్వుతూ కౌంటర్ ఇచ్చారు హిట్ మ్యాన్. రోహిత్ సమాధానంతో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ రూమర్స్ కి ఒక్కసారిగా చెక్ పడింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కేవలం 110 బంతుల్లో 17 ఫోర్స్, 5 సిక్సర్లతో 138 పరుగులు విశ్వరూపం చూపించాడు. కేవలం 84 బంతుల్లోనే శతకాన్ని బాది తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన వారి నోళ్లు బ్యాట్తోనే మూయించాడు. యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్తో కలిసి తొలి వికెట్కు 147 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 74 రన్స్ చేసినా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ 360 పరుగులకు పరిమితమై 27 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ఫలితం నిరాశపరిచిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్తో 3 అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. అత్యధిక వయసులో వన్డే శతకం బాదిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మరోవైపు ఓటమిపై స్పందిస్తూ జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో యంగ్ బౌలర్లపై ఒత్తిడి పెరిగిందని, ఇలాంటి పెద్ద మ్యాచ్ల అనుభవంతో వారు త్వరలోనే మరింత మెరుగవుతారని రోహిత్ మద్దతుగా నిలిచాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముందెన్నడూ లేనంత స్ట్రాంగ్గా ఉన్నారు. క్రికెట్ ఆడుతున్నంత కాలం టీమిండియాను గెలిపించడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు.